మీరిద్దరూ గత జన్మల్లో తల్లి కొడుకులు, ఇప్పుడేమో తండ్రి కూతుళ్ళు. మీరు మాటలు చెప్పి నన్ను కరిగించేశారు. తనేమో ఏమీ మాట్లాడకుండా అమ్మా అని ఒక్క పదంతో నన్ను మరిపించేస్తుంది. ఓ ఐసి. అయితే ఈ నైని తనని తాను మర్చిపోయి త్రినేత్రి అనడానికి కారణం ఈ చిన్నారి గాయత్రి అమ్మా అని పిలవడం అన్నమాట. అయ్యో, అలా అన్నారేంటి? నువ్వే అన్నావు కదా, పాప అమ్మా అనగానే సర్వం మర్చిపోతాను అని. మీకు అలా అర్థమైందా? మంచిది. ఇవన్నీ కాదు గాని ముందు మీ కూతుర్ని ఇంకా బలంగా తయారవ్వమని చెప్పండి. ఇప్పుడేమైందని? నేను నిన్నెత్తుకుంటే గాయత్రి నిన్ను నన్ను ఇద్దరినీ కలిపి ఎత్తుకోగలదు. మీరు గొప్పగా చెప్తారు కానీ ఈరోజు తనకి బలం సరిపోలేదు అనిపించింది. ఏం చేయడానికి? చిన్నపిల్ల కదా, తిలోత్తమ అత్తయ్య ప్రాణం తీయడానికి వీలు పడలేదనుకుంటా. అప్పటికీ ప్రయత్నం బానే చేసింది. నైని ఏం చేసిందంటే? ఏం మాట్లాడవేంటి? రేపింకేదైనా చెయ్యాలనుకుంటే అందుకు సరిపడా బలాన్ని తెలివిని వాడాలి అని చెప్పండి. ఇవాళ ఏం చేసిందంటే చెప్పకుండా రేపటి గురించి చెప్పి వెళ్ళిపోయిందేంటి? గాయత్రి, ఏం చేసావమ్మా నువ్వు? కొంప తీసి తిలోత్తమమ్మ గొంతుకి చీర బిగించిందైతే నువ్వు కాదు కదా? ఇంకో 5 నిమిషాల్లో నేను నైని నన్న సంగతే మర్చిపోతానక్కా. త్రినేత్రిగానే ఉంటాను. పాపని ఎత్తుకునే ఉందామంటే పడుకున్నారు పిల్లలు. నైని, అన్ని ఏర్పాట్లు అయినట్టేనా? చేశాం బాపుగారు. వీటిని తీసుకెళ్లి హాల్లో పెట్టడమే. రకరకాలుగా మాట్లాడి మా అక్కని బాధపెడతాం కాని పాపం తనే అన్నీ వండేసి ఇది లేదనటానికి లేకుండా సిద్ధం చేసింది. నువ్వు చూస్తూ ఉన్నావు అంతేనా? ఏం చేయమంటారు? అంతలా ఆశ్చర్యపోయేలా మా అక్క చకచకా పనులు పూర్తి చేసేస్తూ ఉంటే విస్తుపోరా? మేం అనవసరంగా పరీక్షలు పెట్టి నైనిని క్షోభ పెడుతున్నామనే అనిపిస్తూ ఉంటుంది. అవును మమ్మీ. అరే, అందరినీ వరుసలు కలుపుకుంటూ మాట్లాడుకుంటూ సీమంతానికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసేసింది. ముఖ్యంగా పాయసం అయితే ఎంత కమ్మగా వండిందో. అప్పుడే వేలు ముంచి నాకేశారా ఏంటి? చిచి, తమరు ఎలా తింటారో మాకు తెలీదా ఏంటి? సాంబారన్నం తిన్నప్పుడైతే మీ అమ్మ ఏకంగా 4 వేళ్లు నోట్లో పెట్టుకుని చీకేస్తూ ఉంటుంది. నీ దిష్టి తగిలే సన్నబడిపోయాను. ఇప్పుడే బాగున్నారులే అత్తయ్య. చెల్లి, మన కబుర్లు చెప్పుకుంటూ ఉంటే రావుకాలం వచ్చేస్తుంది. పిన్నిని పిలవండి. కేకేకర్లేదమ్మా, మీ పిన్ని వచ్చేసింది. అత్తయ్య వచ్చిందని చెప్పిన మామయ్యేడి? వెనకాలే ఉన్నాడు, వస్తున్నా అదా. డ్రెస్ అదరగొట్టావు కదా మావయ్య. నా సీమంతానికి ఆయన పేటరేగిపోవాలని ఫిక్స్ అయిపోయారు విక్కీ. అరే తప్పదు కదా అత్తయ్య. మామయ్య జీవితంలో ముందుకు వచ్చాడో లేదో తెలియదు గాని నీ కడుపు మాత్రం ముందుకు రావడానికి మామయ్యే కారణమయ్యాడు.
ఆ, ఏంటలా చూస్తున్నారు? నేనేదన్నా తప్పుగా అన్నానా? ఇదే మాటను సరిగ్గా చెప్పొచ్చు కదరా. క్రియేటివిటీ మమ్మీ. బావగారు సరదాగానే అన్నారులే అత్తయ్య. ఆ, టైం అవుతుంది, వెళ్దాం పదండి. నైని ఒక నిమిషం. ఆ, నా చీర ఎలా ఉందో చెప్పలేదు. నువ్వు కట్టుకున్నాక ఆ చీర ఎందుకు బాగోదు పిన్ని? మెచ్చుకుందో లేదో అర్థం కాలేదు. బాగుందన్నది పిన్ని. కదలండి. చేతులు ఊపుకుంటూ వెళ్ళడం కాదు, ఏదో ఒకటి తీసుకురండి. ఆ, భోజనాలు కూడానా? అవి తర్వాతరా. ఆ, నైని చేసిన పాయసం అత్తయ్యకి తినిపించాలని గుర్తు చేశాడు అన్నయ్య. ఎస్ 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 తమ్మి, కరెక్ట్. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. హ, సరే. వెళ్ళండి. నైనిగా అన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడుతోందేంటి వల్లభా? ఈ దెబ్బతో తనేంటన్నది తెలిసిపోతుందిలే మమ్మీ. పద పద.